ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి అరెస్టు తథ్యమా? సొంత పార్టీ నేతలే వారి బాస్ అరెస్టు ఖాయమంటూ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? సిట్ అధికారులు ఒక పథకం ప్రకారం ఒక్కొక్కరికి స్కెచ్ వేస్తున్నారా? వైసీపీ బాసే లిక్కర్ స్కామ్లో బిగ్ బాసా? లిక్కర్ స్కామ్లో సిట్ మరింత దూకుడు పెంచడంతో వైసీపీలో కంగారు పీక్స్కు చేరింది. ఈ కేసులో జగన్కు వ్యాపారపరంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితులైన నేతలు, అధికారులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుండటంతో కేసు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసినట్లే కనిపిస్తోంది. త్వరలో జగన్ కూడా ఈ కేసులో జైలుకు వెళ్లడం ఖాయమంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని జోస్యం చెబుతున్నారు. మరి అది ఆయన అంచనానో లేదంటే వరుసగా జరుగుతున్న అరెస్టులను చూసి నిజాలు బయటకు వస్తాయనే కంగారో తెలియదు కానీ జగన్ అరెస్ట్ టార్గెట్గానే పావులు కదుపుతున్నారని పేర్ని చెప్పుకొచ్చారు. ఇది అసలు మ్యాటర్. చూశారు కదా, జగన్ను తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారంటూ తేల్చి పారేశారు పేర్ని నాని. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర ఏమిటన్నది త్వరలో తేలుతుంది. ఇప్పటికే ఎవరెవరికి ముడుపులు అందాయి, వాటిని హవాలా రూపంలో విదేశాలకు ఎలా తరలించారు అనే వివరాలను సిట్ సేకరించినట్లుగా సమాచారం. నిందితుల నుంచి సిట్ మరిన్ని వివరాలు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ సన్నిహిత అధికారుల అరెస్టుతో మరికొద్ది రోజుల్లోనే వైసీపీ బాస్ అరెస్టు తప్పదనే సంకేతాలు అప్పుడే పార్టీలో ఓ వర్గానికి చేరాయట. ఎందుకంటే ఇప్పటి వరకు నిందితులు లిక్కర్ స్కామ్లో తమకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా చేశామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే త్వరలో జగన్కు నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడం ఖాయమనేది విశ్లేషకుల మాట. అందుకే ఆయన అరెస్టు తథ్యమంటూ పేర్ని నాని తెగ కంగారు పడుతూ హడావుడి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో అసలు సూత్రధారి జగనే అని ఇప్పటికే క్లియర్గా అటు మీడియాకు ఇటు జనానికి అర్థమైంది. అందుకే జగన్ అరెస్టు తప్పదనే గుసగుసలు సొంత పార్టీలో సైతం గుప్పుమంటున్నాయి. ఒకవేళ కొద్ది రోజుల్లో జగన్ అరెస్టు జరిగితే ఈ అంశాన్ని తిరగేసి జనంలోకి ఎలా తీసుకువెళ్లాలన్నదే దానిపై వైసీపీ అప్పుడే ఫుల్గా ప్రిపేర్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఆ ప్రిపరేషన్ పూర్తయిందనడానికి సాక్ష్యంగా పేర్ని డైలాగులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్కు లిక్కర్ స్కామ్కు ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం కూటమి ప్రభుత్వం తమ బాస్కు మరకలంటించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందంటూ కొత్త కథను తెరమీదకు తెచ్చే పనిలో వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు. దానికి సంబంధించిన డైలాగ్ పార్ట్ స్క్రిప్ట్ అంతా సజ్జల పక్కాగా రెడీ చేసినట్టు సమాచారం. ఇదంతా కక్షపూరితంగా కూటమి ఆడుతున్న డ్రామానే అని, అసలు లిక్కర్ స్కామే లేదని, స్కిల్ కేసులో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో ఉంచారనే రివెంజ్తోనే జగన్ అంతకంటే ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఈ కేసును తెర మీదకు తెస్తున్నారనేది పేర్ని అల్లుతున్న కొత్త కథ. పేర్ని నాని కామెంట్స్ చూస్తుంటే జగన్ అరెస్ట్ ఖాయమని చెప్పకనే చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుందని రాజకీయ పండితులు సైతం అంటున్నారు. ఓవైపు కేసే లేదంటారు వైసీపీ నేతలు. కానీ కేసినేని నాని లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ పక్కాగా జరిగిందని, పూర్తిగా విచారణ చేయాలంటూ ఈడీకి లెటర్ల మీద లెటర్లు రాస్తూ ఉంటారు. మరోవైపు పేర్ని లాంటి అపర మేధావులు జగన్ను అరెస్ట్ చేయడం 100% ఖాయమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరి మాట నమ్మాలి? సొంత పార్టీలోనే రకరకాల ప్రకటనలేంటి అనేది సామాన్య జనానికి అర్థం కావడం లేదు. మొత్తానికి జగన్ అరెస్టు తథ్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.